హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ మరి డైలీ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, సో ఉండేటువంటి 40 డేస్ని కరెక్ట్గా డిజైన్ చేసుకుంటే ఎప్పుడైనా కానీ సక్సెస్ కావడానికి 100% అయితే అవకాశం ఉంది. మరి ప్రతిరోజు 12 గంటలు, 10 నుంచి 12 గంటలు లేదా ఆ పైన ఏ విధంగా టైం టేబుల్ వేసుకోవాలి, మరి రోజుకు 12 గంటల టైం టేబుల్ పక్కా ప్రణాళిక వేసుకొని ఈ 40 డేస్ కరెక్ట్గా చదివారు అనుకోండి, 100% అయితే సక్సెస్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంది. మరి ఆ ప్లానింగ్ చెప్పుకునే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ షెడ్యూల్ వైజ్ బ్యాచెస్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీకు మొత్తం ఎస్జిటి సిలబస్ ని 6 పార్ట్స్ గా డివైడ్ చేసాము. 6 గ్రూప్స్ గా డివైడ్ చేసాము. తెలుగు కంటెంట్ మెథడ్స్, నెక్స్ట్ ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్స్, అదే విధంగా ట్రై మెథడ్స్, దీంట్లోనే ట్రై మెథడ్స్, నెక్స్ట్ మ్యాథ్స్ కు సంబంధించి, నెక్స్ట్ ఈవీఎస్, సైన్స్, సోషల్, నెక్స్ట్ విద్యా దృక్పథాలు, ఎడ్యుకేషనల్ సైకాలజీ, నెక్స్ట్ జీకే, కరెంట్ అఫైర్స్, ఇలా మొత్తము 6 గ్రూప్స్ గా డివైడ్ చేశాము. ఏ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి ఆ గ్రూప్ లో ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. యాక్చువల్ గా ప్రీవియస్ లో అయితే 1200 రూపీస్ తీసుకుంటున్నాము, బట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రెసెంట్ కేవలం 300 రూపీస్ కి ఆఫర్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ బ్యాచ్ రన్ అవుతుంది. ప్రెసెంట్ కేవలం 300 రూపీస్ కే ఎస్జిటి ఫుల్ కోర్సు ఇలా క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా ఇక్కడ ఇచ్చినటువంటి 6 గ్రూప్స్ ప్రకారము ఏ గ్రూప్ లో ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ రేపే సెండ్ చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు బెస్ట్ ఆఫర్ ఉంది. రేపు ఎగ్జాక్ట్ గా 9 PM కి ఇక్కడ ఇచ్చినటువంటి గ్రూప్ లో ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి కంటెంట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ 9th 10th కూడా కవర్ చేస్తాం ఫ్రెండ్స్. ఎస్జిటి స్టాండర్డ్ లో 3rd 4th 5th 6th 7th 8th 9th 10th ఎస్జిటి స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో 9th 10th కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో క్లాస్ వైజ్ గా మీకు లెసన్స్ వైజ్ గా ఉంటాయి కాబట్టి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఈ అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు. బెస్ట్ ఆఫర్ కేవలం 300 రూపీస్ కే ఇస్తున్నాము. లింక్స్ కూడా రేపే సెండ్ చేయడం జరుగుతుంది. సో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఇదే చివరి బ్యాచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 28th నుంచి 28th ఇదే మంత్ 28th నుంచి మీకు రివిజన్ టెస్ట్లు అదే విధంగా గ్రాండ్ టెస్ట్ బ్యాచ్ అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్పుడు ఈ గ్రాండ్ టెస్ట్, రివిజన్ టెస్ట్ సంబంధించినటువంటి బ్యాచ్ మీకు 27th అనౌన్స్ చేస్తాము. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. ప్రెసెంట్ అయితే క్లాసెస్, ఎగ్జామ్స్ ఈ అవకాశం మంచి అవకాశం ఫ్రెండ్స్. మీరు గ్రాండ్ టెస్ట్, రివిజన్ టెస్ట్ ఫాలో అవ్వాలనుకున్నా కానీ మీ దగ్గర క్లాసెస్ ఉంటేనే ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు. ఏదైనా పర్టికులర్ క్లాసు, పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైనా డౌట్ ఉందనుకోండి, మనం క్లాస్ వైజ్ ఇస్తున్నాం కాబట్టి వెంటనే అది డౌట్ చేసుకోవచ్చు. సో ఏ డౌట్స్ ఇప్పుడైతే మీ దగ్గర ఉండకూడదు కాబట్టి ఏవైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి ఇది ఒక మంచి అవకాశము. అది కూడా బెస్ట్ 300 రూపీస్ పెద్ద విషయం కాదు. మనం ప్రీవియస్ వరకు ఈచ్ సబ్జెక్ట్ 200 తీసుకున్నాము, ఫుల్ కోర్సు 1200 తీసుకున్నాము. ప్రెసెంట్ ఈచ్ సబ్జెక్ట్ 200, బట్ ప్రెసెంట్ అయితే మొత్తం కోర్సే 300కి ఇస్తున్నాము. ఈ అవకాశం అయితే రాదు. ఇదే లాస్ట్ బ్యాచ్. నెక్స్ట్ బ్యాచెస్ నుంచి మీకు ఇంకా రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. బెస్ట్ ఆఫర్. ఇంకా ఆలోచన చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272 ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయండి. రేపే లింక్ సెండ్ చేస్తాము. ఈ రోజు అయితే ఆఫర్ అయితే రన్ అవుతుంది. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే ఫ్రెండ్స్, మరి ఉండేది 40 డేస్ సమయము. ఆల్రెడీ ఈరోజు 25th. సో నోటిఫికేషన్ వచ్చి కూడా 5 డేస్ అయింది. సో ఈ మంత్ ఒక 5 డేస్, నెక్స్ట్ మే ఒక 30 డేస్ వేసుకున్నా, తర్వాత ఒక 5 డేస్ వేసుకున్నా. మొత్తం మీద 6th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అంటున్నారు కాబట్టి మనము 6th నుంచే షెడ్యూల్ పరంగా ఫాలో కావాలి. అంటే జూన్ 6th నుంచి జూలై 6th వరకు ఎగ్జామ్స్ అన్నారు కాబట్టి మన ప్లానింగ్ 6th వరకే వేసుకోవాలి. తర్వాత ఆ మంత్ లో మన ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడైనా పడొచ్చు, అది మనకు సెకండరీ. సో మొత్తం మీద మనకు ఉండేది ఇంకా 40 డేస్ సమయమే. మీ 40 డేస్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే 100% పర్ఫెక్ట్ గా ప్లానింగ్ వేసుకుంటే మీరు ఈజీగా సక్సెస్ కాగలరు. నేను మళ్ళీ చెప్తున్నా. సో సిలబస్ బేస్ చేసుకుని
సిలబస్ షీట్ ఆల్రెడీ అఫీషియల్ సైట్లో ఉంది కాబట్టి సిలబస్ షీట్ బేస్ చేసుకొని మొత్తం సబ్జెక్ట్స్ని క్లియర్గా డిజైన్ చేసుకొని మీకు కష్టమైన సబ్జెక్ట్స్ ఈజీ సబ్జెక్ట్స్ ఏంటి అనేది డివైడ్ చేసుకొని మీరు ఇంతవరకు ఏం చదివారో ఇంకా ఏం చదవాలనేది కూడా డివైడ్ చేసుకొని మొత్తం ఒక ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఒక బ్లూ ప్రింట్ అనేది మీ దగ్గర ఉండాలి. అంటే కష్టమైన సబ్జెక్ట్ ఏంటి అనుకుంటున్నారు, ఈజీ సబ్జెక్ట్స్ ఏంటి, వాటి యొక్క టైం షెడ్యూల్స్ ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ మీరు ఇంతవరకు చదివినవి ఏంటి, ఇంతవరకు చదవనివి ఏంటి, చదివినవి రివిజన్ చేసుకుంటూ చదవనివి ఎలా ప్లాన్ వేసుకోవాలి, అలా కరెక్ట్గా డిజైన్ వేసుకుంటే మీరు ఈ 40 డేస్లో ఖచ్చితంగా మెరాకిల్స్ అయితే చేయగలరు, సక్సెస్ అయితే సాధించగలరు. మరి ఈ 40 డేస్ చాలా మంది టైం టేబుల్ ప్లానింగ్ పరంగా అడుగుతున్నారు. టైం టేబుల్ ప్లానింగ్ అనేది ఒకటి చెప్తే వచ్చేది కాదు ఫ్రెండ్స్. మీ సమయాన్ని బేస్ చేసుకొని మీ ఫ్రీ టైం అవైలబిలిటీని బేస్ చేసుకొని మీరు డిజైన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు డిజైన్ చేసుకోలేకపోయినా కానివ్వండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సమయంలో నిద్రకు ఖచ్చితంగా 6 గంటల సమయం కేటాయించండి, మినిమం 6 గంటలు. సో నిద్ర పరంగా 6 గంటలు సరిపోతుంది. ఇప్పుడు ఇంకా నేను 10 గంటలు పడుకుంటాను, 12 గంటలు పడుకుంటాను అంటే మనం ఏమీ చేయలేము. సో నిద్రకు 6 నుంచి 7 గంటలు అయితే ఇప్పుడైతే ఎనఫ్. ఈ 40 డేస్ చాలా కీలకము. 40 డేస్ చాలా కీలకము. సో ఎక్కువ నిద్రపోకపోయినా కానీ హెల్త్కి ఇష్యూస్ వస్తాయి కాబట్టి మినిమం 6 గంటలు అయితే నిద్రకైతే కేటాయించుకోండి. సో నైట్ వీలైనంత వరకు నైట్ ఎక్కువ మేల్కోవద్దు, మార్నింగ్ ఎక్కువ సమయాన్ని కేటాయించుకోండి. సో పాసిబిలిటీ ఉన్నంత వరకు నైట్ వీలైనంత త్వరగా పడుకొని మార్నింగ్ వీలైనంత త్వరగా లేయడానికి అయితే ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, 1-2 రోజులు అలవాటు చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఒక టైం టేబుల్ అనేది ఫాలో కాగలరు. సో నేను ఇచ్చే టైం టేబుల్ అయితే మార్నింగ్ 4 టు పక్కాగా, అంటే మీరు 4కి ఫ్రెష్ అప్ 3:45కి లేసైనా కానివ్వండి, లేదా అలారం పెట్టుకోండి 3:50కి అలారం పెట్టుకొని ఒక 10 మినిట్స్ బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఒక 10 మినిట్స్ 4కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసుకోండి. సో ఎందుకంటే 40 డేస్ సమయాన్ని మాత్రం వృధా చేయొద్దు అని చెప్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ నోటిఫికేషన్, ఈ పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ రావడం అయితే ఇంపాసిబుల్. రావచ్చు రాకపోవచ్చా తర్వాత విషయము, బట్ ఉన్న అవకాశాన్ని వినియోగించుకోండి అంటున్నా. సో కొన్ని డిస్ట్రిక్ట్లో తక్కువ ఉన్నాయి, ఓకే. సో మా డిస్టిక్ ఇంతే ఉన్నాయండి. ఉన్న డిస్టిక్ ఒక 3-4 డిస్టిక్లు తప్ప మిగతా వాటికి పర్లేదు, బెటర్ పోస్ట్ న్యూమరికల్ వాల్యూసే ఉన్నాయి కాబట్టి. సో మీకు ఆ న్యూమరికల్ వాల్యూస్ కూడా నెక్స్ట్ రావడం అయితే కష్టము, చాలా కష్టం. కాబట్టి ఏదైనా కానివ్వండి, ఇప్పుడే జాబ్ సాధించాలనేటువంటి తపన, కోరిక దృఢంగా మీ మైండ్లో స్టోర్ చేసుకోండి, పక్కాగా విజయం అయితే సాధిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ కష్టము, తర్వాత మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుందో తెలియదు. సో డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళీ అంత ఈజీగా ఉండదు. మళ్ళీ ఎలక్షన్స్ ముందే మధ్యలో 2-3 టెట్లు వస్తూ ఉంటాయి. తర్వాత డిఎస్సి ఎప్పుడు ఉంటుందో, మళ్ళీ అప్పుడు పోస్టుల సంఖ్య ఎలా ఉంటుందో అవన్నీ మనకు తెలియదు. కాబట్టి ప్రెసెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్ మీదనే ఫోకస్ చేయండి. మరి మార్నింగ్ 4కి పక్కాగా ప్లానింగ్ వేసుకోండి. 4 to 5:30 1.5 అవర్. నెక్స్ట్ 5 to 5:30 to 5:45 బ్రేక్ ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. 5 to 5:45. నెక్స్ట్ 5:45 నుంచి 7 వరకు మీరు ఎక్కడికి లేకూడదు. అంటే ఓవరాల్గా మీరు 4 to 7 చాలా కీలకమైన సమయంగా పెట్టుకోండి. 4 to 7 ఇన్ కేస్ మీ పిల్లలున్నా కానీ ఆ సమయం డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. నాకు తెలిసి ఏదైనా జాబ్ చేస్తున్నా కానీ ఆ సమయం డిస్టర్బెన్సెస్ ఎవరికి ఉండవు. మ్యారీడ్ ఉమెన్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, మామూలుగా ప్రిపేర్ అయ్యే వాటికి కావచ్చు, ఎవరికైనా కానివ్వండి. ఈ 4 to 7 ఆర్ 7:30 ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేనటువంటి సమయం అన్నమాట. సో మనం 7:30 వరకైనా వేసుకోవచ్చు, అది మీ టైంని బేస్ చేసుకొని. అంటే ఇక్కడ ఓవరాల్గా మీకు ఫస్ట్ షెడ్యూల్లో 3 hours అయితే వినియోగించుకోండి. లేదా 7:15 వరకు వేసుకున్నా కానీ, లేదా 7:30 వరకైనా వేసుకోవచ్చు. అంటే మార్నింగ్ షెడ్యూల్ చాలా కీలకము. 3 hours అయితే పక్కా ప్లానింగ్ వేసుకోండి. అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్, టిఫిన్ చేయక ముందుకి మనం ఖచ్చితంగా 3 hours పక్కాగా ప్లాన్ వేసుకోండి. అది మీరు ఎట్లా వేసుకుంటారో మీ ఇష్టం. 5 to 8 వేసుకుంటారా, 4 to 7:30 వేసుకుంటారా, అది మీ ఇష్టము. బట్ ఒక ప్లానింగ్ వేసుకోండి ఫ్రెండ్స్. వితౌట్ ప్లానింగ్ సక్సెస్ కావడం చాలా కష్టం. ఏదో నీకు వచ్చిన సమయంలో నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసావనుకో, ఆ ప్రిపరేషన్ కూడా అలాగే ఉంటుంది. అంటే కరెక్ట్గా ఒక డిజైన్ చేసుకోవాలి. ఏదైనా కానివ్వండి, రోజుకు 12-14 గంటలు చదివితేనే సక్సెస్ కావడం. ఇప్పుడు అంత కాంపిటీషన్ ఉంది, సో అంత సిలబస్ ఉంది. మెయిన్గా చాలా తక్కువ సమయం తక్కువ, సిలబస్ ఎక్కువ. దీన్ని రీచ్ కావాలంటే సరైనటువంటి గైడెన్స్తో పాటు సరైనటువంటి ప్రణాళిక కూడా చాలా అవసరము. నెక్స్ట్
9 వరకు నో ప్రాబ్లం. సో 9 వరకు హ్యాపీగా టిఫిన్ చేసి రిలాక్స్ అయ్యి, ఓకేనా. సో అప్పుడు ఈ 9 లోపే మీరు ఏం చేయాలంటే టిఫిన్ చేసిన తర్వాత సమయం ఉంటే ఆ సమయాన్ని కూడా వృధా చేయకుండా మీరు అంతకుముందు ఏం చదివారో ఒక 1 అవర్ రివిజన్ చేసుకోండి. ఇక్కడ 1 అవర్ ఏం కావాలి, రివిజన్ చేసుకోండి. అంటే రివిజన్ కూడా మనం సమయం కేటాయించాలి, మినిమం 1 అవర్ మార్నింగ్ సెక్షన్ లోనే. అంటే 7 to 9 అంటే మధ్యలో 2 అవర్స్ ఉంది. ఆ 2 అవర్స్ లో ఫ్రెష్ అప్ అవ్వడం కానివ్వండి, టిఫిన్ చేయడానికి కానివ్వండి, మనం 2 అవర్స్ కేటాయించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ముచ్చట చెప్పేటువంటి సమయం కాదు, సెల్ ఫోన్ లో చాటింగ్ చేసుకునేటువంటి సమయం కాదు, సోషల్ నెట్వర్క్ లో రీల్స్ పరంగా కానీ అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకునేటువంటి సమయం కాదు. సో ఆ 2 అవర్స్ లో 1 అవర్ అంతకుముందు ఏం చదివారు, ఈ 3 అవర్స్ లో చదివింది ఒక్కసారి రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ సమయాన్ని అలా వినియోగించుకోండి అని మాత్రం క్లియర్ గా అయితే చెప్పగలను. నెక్స్ట్ 9 AM to 10:30 చాలా చాలా కీలకమైన సమయము. నెక్స్ట్ 10 to 11 వదిలేసేయండి, 10:30 to 11 వదిలేసేయండి. మధ్యలో బ్రేక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కంటిన్యూషన్ స్టడీ చాలా చాలా డేంజరస్, ఓకేనా. అలాగే కూర్చున్నా కానీ హెల్త్ ఇష్యూస్ పక్కా వస్తాయి. 40 days ఎటువంటి లేయకుండా అలాగే కూర్చొని కంటిన్యూషన్గా అలాగే వెళ్ళారనుకోండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఆ మధ్యలో బ్రేక్ సమయంలో మీరు కూర్చొని చాటింగ్లు చేసుకుంటూ కూర్చొని మెసేజ్ చూసుకోమని కాదు, సో అటు ఇటు తిరగాలి. పాసిబిలిటీ ఉన్నంత వరకు ఆ సమయాన్ని బాగా వినియోగించుకోవాలి. ఇక్కడే ఇంకా క్లియర్ చెప్పగలను. 3:30కి లేచి 4 వరకు కొంచెము ఏదైనా యోగా కానీ, మెడిటేషన్ కానివ్వండి, ఎక్సర్సైజులు కానివ్వండి, ఆ 3:30 to 4 వరకు వినియోగించుకోండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా హెల్త్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో 3:30 to 4 వరకు పాసిబిలిటీ ఉంటే మీరు హ్యాపీగా, లేదా 3:45 నుంచి అయినా మినిమం 15 minutes అయినా, తర్వాత 2 అవర్స్ లో 1 అవర్ టిఫిన్ చేసి కొంచెం బ్రేక్ ఖచ్చితంగా 7 తర్వాత అయినా కానివ్వండి. బాడీకి రిలాక్స్ ఇవ్వాలి, బాడీకి ఎక్సర్సైజ్ కావాలి, చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో నడవడం చాలా 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 ఇంపార్టెంట్. మార్నింగ్ మినిమం హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ తో పాటు వాకింగ్ చేయడం పక్కాగా అలవాటు చేసుకోండి. అది లేకపోతే మాత్రము ఈ సమయంలో చాలా చాలా కష్టం, ఎందుకంటే అలాగే కూర్చుంటారు కాబట్టి చాలా చాలా డేంజర్ కూడా. నెక్స్ట్ 11, ఈ సమయాన్ని మీరు పాసిబిలిటీ ఉన్నంత వరకు ఇంట్లో స్పెండ్ చేయడము, సో ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, లేదా అటు ఇటు వాక్ చేయడము, అటు ఇటు తిరగడము, లేదా తిరుగుతూ చదువుకోవడము. సో ఖచ్చితంగా నడక మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. కంటిన్యూషన్ గా అలాగైతే కూర్చొని చదవద్దు. నెక్స్ట్ 11 to 12:30 ఇంకా చాలు ఈ సమయంలో. 11 to 12:30 అంటే ఇక్కడ 9 to 10:30 ఒక 1.5 hour వస్తుంది, 11 to 12:30 ఇక్కడ 1.5 hour వస్తుంది. అంటే ఇక్కడ కూడా మీకు ఓవరాల్ గా 3 hours సమయం అయితే వచ్చేసింది. అంటే ఇక్కడికి మార్నింగ్ సెక్షన్ అయిపోయింది. సో మార్నింగ్ సెక్షన్ ఇంకా మీరు 3 వరకు బ్రేక్ ఇచ్చేసుకోండి. ఆ 3 వరకు అంటే 12:30 తర్వాత లంచ్ చేయడము, ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ చేయడము. సో 3 వరకు మధ్యలో ఇక్కడ చదివింటారు చూడండి, వాటిని రివిజన్ చేసుకోవడం కోసం మళ్ళీ ఇక్కడ ఒక 1 hour అయితే కేటాయించుకోండి. సో ఎందుకంటే 1 వరకు వేసుకున్న 3 వరకు అంటే ఇక్కడ కూడా 2.5 hour ఉంది. ఆ 2.5 hour లంచ్ చేసి ఆ బ్రేక్ టైంలోనే ఒకే బుక్ అలా రివిజన్ అనమాట. అలా చేసుకుంటే ఒక 1 hour మాత్రం రివిజన్ అయితే చేయొచ్చు. అంటే మీరు ఆల్రెడీ చదివింటారు కాబట్టి ఆ చదివిన దాన్ని ఒకసారి మీరు ఏం చేస్తున్నారు, రివిజన్ చేసుకుంటున్నారు. సో ఆ రివిజన్ ని మనము పర్ఫెక్ట్ గా వినియోగించుకోవచ్చు. నెక్స్ట్ 3 to 4:30 లేదా 3 to 5 లేదా 3 to 4:30. ఇక్కడ క్లియర్ గా చెప్పాలనుకుంటే మీకు 3 PM to 5 PM కంటిన్యూ ఒక 2 hours, ఇక్కడ ఒక 2 hours కేటాయించుకోవచ్చు. 2 hours అయితే కేటాయించుకోవచ్చు. నెక్స్ట్ 7 వరకు లేదా 8 PM వరకు అయినా కానివ్వండి. అంటే మధ్యలో ఇంకా మీరు రిలాక్స్ కావడము, ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ కావడము, మళ్ళీ అట్లా ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ వాకింగ్ కోసం కేటాయించుకోవడము, ఇక్కడ చదివింది ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకోవడము, లేదా అంతకుముందు మార్నింగ్ నుంచి చేసినవన్నీ ఒక్కసారి రివిజన్ చేసుకోవడము. రివిజన్ అంటే ఆ రోజుదని కాదు, అంతకు ముందువి కూడా. అంతకుముందు ఏమైనా చదివింటారు, రివిజన్ చేయకుండా ఈ 40 days లో కంటిన్యూషన్ గా సబ్జెక్ట్ చదువుకోవడం వల్ల ఉపయోగం లేదు. అంతకుముందు చదివిన కంపల్సరీ ఏం చేయాలి, రివిజన్ చేయాలి. ప్రతిరోజు మినిమము 3 గంటలు రివిజన్ కోసం అయితే సమయాన్ని పక్కాగా కేటాయించుకోండి. రివిజన్ లేనటువంటి ప్రిపరేషన్ చాలా చాలా కష్టము, మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ అక్కడికి 8 PM వరకు అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ 8 PM నుంచి 9:30 ఎనఫ్, లేదా 10
అంటే ఓవరాల్ గా మీరు 8 PM నుంచి 9:30 PM అంటే ఇక్కడ ఒక 1.5 అవర్ వస్తుంది. ఇక్కడ ఒక 1.5 అవర్. సో మిగతా ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉందనుకోండి, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి సమయాన్ని అయితే కేటాయించుకోండి. అంటే ఇక్కడ ఓవరాల్ గా 6, 7, 8, 9, 10 అంటే 9 గంటల నుంచి 10 గంటల వరకు మనం ఎగ్జాక్ట్ గా స్టడీ కోసం కేటాయించాలి. 3 గంటలు రివిజన్ కోసం కేటాయించాలి. ఈ 45 డేస్ లో చేయాల్సింది ఫ్రెండ్స్ పక్కాగా చెప్తున్నా. అంటే మీరు ఖచ్చితంగా 9 నుంచి 9 టు 10 అవర్స్ ప్రిపరేషన్ ప్లానింగ్ ఉండాలి. 3 అవర్స్ పక్కాగా ఏముండాలి, రివిజన్ ఉండాలి. ఇలా ప్లాన్ వేసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. అది ప్లాన్ ఖచ్చితంగా డిజైన్ చేసుకోండి. ఇలా ఏదైనా మీరు ఇలాగే వేసుకోండి అని చెప్పడం లేదు, నేను శాంపిల్ గా చెప్తున్నా. ఎందుకంటే రివిజన్ లేకుండా ప్రిపరేషన్ చాలా మంది చేస్తూ ఉంటారు. అది సక్సెస్ కావడానికి చాలా చాలా కష్టం. రివిజన్ లేకుండా లాస్ట్ సిలబస్ కూడా ఎగ్జామ్ డేట్ కి ఒక 10 days కి ముందే, అంటే డేసే తక్కువ ఇచ్చారు కాబట్టి పాసిబిలిటీ ఉన్నంత వరకు కొత్తగా ప్రిపరేషన్ లేదా మధ్యలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సో ఇప్పుడు సిలబస్ అయిపోయిన వాళ్ళైతే హ్యాపీ, రివిజన్ మీద పట్టు పట్టేసేయండి. ఇంకా సిలబస్ ఏమైనా ఉన్నా కానీ పెండింగ్ లో ఉంటే ఎగ్జామ్ డేట్ కి ఒక 10 days ముందే సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి చాలా వరకు అయితే ట్రై చేయండి. తర్వాత సమయాన్ని ఇంకా లాస్ట్ స్టేజ్, ఇంకా లాస్ట్ 10 days చాలా చాలా కీలకం కాబట్టి అప్పుడు ఇంకెక్కువగా రివిజన్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడము, అలా ఎక్కువగా ఎగ్జామ్స్ రాయడం కూడా ఇక్కడే మీకు సమయం ఉంటే ఈ 3 hours లో ఎగ్జామ్స్ రాయడం క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే రివిజన్ లాగానే ఇంకా అంతే కదా, చదివిన సబ్జెక్ట్ ని ఎగ్జామ్స్ రాసాము అనుకోండి, అదే మనకి ఏమవుతుంది, ఒక రివిజన్ లా వస్తుంది. సో ఏమైనా మిస్టేక్స్ చేశారనుకోండి, వాటిని సర్చ్ చేసుకోవడము, అలా మీకు ఆ సమయాన్ని కూడా మీరు ఆ విధంగా వినియోగించుకోవచ్చు. సో ఇలాగే డిజైన్ చేసుకుంటే నేను చెప్పను, మీకు నచ్చినట్టుగా అయినా కానివ్వండి. 5 గంటలు 6 గంటలు రోజుకి చదువుదాము అంటే కష్టం ఫ్రెండ్స్. ఈ సమయంలో ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా, ఈ సమయంలో చాలా చాలా కష్టము. మీరు మినిమం 10 to 12 hours పక్కా ప్లానింగ్ వేసుకొని ఖచ్చితంగా చదవండి. 100% అయితే విజయం సాధించడానికి అయితే అవకాశం ఉంది. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆరోగ్యం జాగ్రత్తను మాత్రం పక్కాగా చెప్పగలను. అలాగే కూర్చొని మాత్రం చదవద్దు. మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour మాత్రము వాకింగ్కి, వ్యాయామానికి అయితే ఖచ్చితంగా సమయాన్ని ఇవ్వాలి. మధ్య మధ్యలో కూడా నడవడం అయితే 100% అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలను. సో హెల్దీ ఫుడ్ తీసుకోవాల్సిందే, ఆరోగ్యం అయితే చాలా చాలా జాగ్రత్త పడాల్సిందే. ఇది ఒక్కటి మాత్రం మైండ్లో పెట్టుకోండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.